ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక పాడ్యమి. ఈ పాడ్యమి రోజున 12 రాశుల వారు కూడా తులసి వృక్షం దగ్గర దీపాలు వెలిగించడం ద్వారా శుక్రప్రీతి అలాగే లక్ష్మీ ప్రీతి కలుగుతుంది. తద్వారా ఐశ్వర్యం ఏర్పడుతుంది. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఈరోజు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు శుక్రుడి ద్వారా అనుగ్రహాన్ని కలిగించి ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా శుక్రదశ నడుస్తున్నటువంటి వారు లేదా శుక్ర అంతర్దశ నడుస్తున్నటువంటి వారు, శుక్రుడు యొక్క నీచ స్థితి కానీ, శుక్రుడు పాపగ్రహాలతో కూడినటువంటి గ్రహస్థితి ఉన్న వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, ఉపశమనం కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. అలాగే ఈ భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభం అవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు మాత్రం తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు సడలిపోతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మానసిక క్లేశాలు దూరం అవుతాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ధనం చేతికి అందుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య చిక్కులు ప్రబలమవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు గృహరీత్యా తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు.
గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరమవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి చిరు ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తత్తరపాటు సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రం కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని వృత్తిరీత్యా ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. సోదర ప్రేమ లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల్లో ఆశించినటువంటి లాభాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు తథ్యం. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు వంటివి ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. క్లిష్ట సమస్యలు, జటిలమయ్యేటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టేటువంటి ప్రతి పని సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి ప్రయత్నాలు చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా చోటు చేసుకుంటుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ఆలస్యంగానైనా విజయాన్ని తెచ్చిపెడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తే కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో వృత్తిలో అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయపరమైనటువంటి అంశాలు మొదట బాధించిన తర్వాత అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాగణపతికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన సయాటికా సమస్యకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ సయాటికా అనేటువంటి సమస్య ఏంటంటే ఒక నరానికి సంబంధించినటువంటిది. ఈ సయాటిక్ నర్వ్ అంటాం. ఈ సయాటిక్ నర్వ్ అనేటువంటిది మనకి పిరుదల భాగం నుంచి కింద కాలు కింద దాకా వచ్చి మన వేలు చివరి దాకా ఉండేటువంటి చాలా పెద్ద నరం అన్నమాట. ఈ నరానికి ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ దాని మీద ఏదైనా ఒత్తిడి కానీ వచ్చినప్పుడు వచ్చేటువంటి సమస్యని సయాటికా అంటాం. ఈ నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే ఈ సయాటికా సమస్య ఉన్నప్పుడు ఆ నొప్పి భరించలేకుండా ఉంటుంది. అంటే కాలు మొత్తం అంతా లాగినట్టుగా ఉండడం, పైనుంచి కింద దాకా లాగినట్టుగా ఉండడం, ఏదైనా కదలికలు అవి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ నొప్పిగా ఉండడం అనేటువంటిది ప్రధాన లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేద ఔషధం ఒకటి బాగా ఉపయోగపడుతుంది. దాన్ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే పునర్నవ. ఈ పునర్నవ అనేటువంటిది ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ వాపుని దాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఈ సయాటికాలో ఉండేటువంటి వాత దోషాన్ని తగ్గించడానికి కూడా పునర్నవ సహాయపడుతుంది. పునర్నవ మొత్తాన్ని ఆ తీగ మొత్తాన్ని కూడా ఎండబెట్టి ఉంచేసుకుని దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని పూర్తిగా మెత్తగా చేసుకోక్కర్లేదు. క్వాత చూర్ణం అని కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. అలా చేసుకున్నటువంటి చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత కావాల్సినటువంటిది వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా వాతాహారంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. సయాటికా అనేటువంటి దాన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు గృధ్రసి వాతం అంటాం. ఒక రకమైనటువంటి వాత వ్యాధి అన్నమాట. ఈ వాత దోషాన్ని కనుక మనం బ్యాలెన్స్ చేయగలిగినట్టయితే నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. వాత దోషాన్ని తగ్గించడానికి వెల్లుల్లి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. వెల్లుల్లిని తీసుకుని దీన్ని కూడా కొద్దిగా నూనెలో వేసి వేయించి దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్షపీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులం భస్కుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ రాయోటి తీసుకుని ఆ కుండ తీసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కిందకు వచ్చాయి. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు. గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది ఏడి కొడుకని.
ఇంకెక్కడ కొడుకు? ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు, కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి. చూసింది లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకులు పథ్యంబరయన్నది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు, అప్పుడప్పుడు 2 తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాడు అని. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని, ఏది నీ కొడుకుని పట్టుకోగలవేమో చూస్తామన్నారు ఆ గోపికలందరూ. వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టుకోలేకపోతే తన ప్రతిజ్ఞ పోతుంది. అందుకని ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పించింది, బిగించింది, ఆ చీర తీసింది, పైకి దోపుకుంది, ఆ కొప్పు తీసి గట్టిగా వేసుకుంది, పువ్వులు గట్టిగా కొప్పులోంచి పెట్టుకుంది, ఎక్కడున్నాడని జాగ్రత్తగా చూసింది. ఎందుకని తన కాలికి మంజీరాలు ఉన్నాయి, చప్పుడు విని పారిపోతాడు, దొరకడం. వాడు పరిగెత్తినట్టు ఆవిడ పరిగెత్తగలదా? అందుకని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోలెక్కి పక్కన ఉన్నటువంటి కోతికి ఆ వెన్న ముద్దలు పెడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు, కొండ బద్దలు కొట్టాడు కదా, అమ్మొస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చి గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది, పిల్లాడు ఏముంది ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అందుకని ఆయనేమో స్తంభం చాటును దాక్కుంటున్నాడు. స్తంభాది కంబులు తనకు ఎడ్డంబైన అట్టట్టున నిపట్టు వనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచి. అమ్మ పరిగెత్తుకొస్తోంది, స్తంభాల చాటున దాక్కుంటున్నాడు, ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు, ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది, ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది, దొంగేడు పేడుస్తున్నాడు, స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది, ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. ఏమిట్రా, తల కడిగితే మొల కడగడం, మొల కడిగితే తల కడగడం చేత కాని ఒక అజ్ఞురాలైన గోపిక పరమేశ్వరుణ్ణి పట్టుకుంది. ఇలా వేలు చూపిస్తుంది, కొడుతుందా ఏమి? తెల్లబోయారు. కానీ ఆ ముగ్ధమోహన స్వరూపానికి ఆవిడ పరవశించిపోయింది. మోకాళ్ల మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళెవ్వరూ లేరు వాంగ్మయం. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. అమ్మకి కొడుకు మీద చాలా కోపం వచ్చిందనుకోండి, బహువచనం వేసి మాట్లాడుతుంది. ఏమండోయ్, ఏంటి మీరు ఎప్పుడే నిద్రలేచిపోయారు అంటుంది. అంటే అమ్మ సంతోషపడిపోయిందని కాదు, ఎప్పుడు లేవో కదరా, ఏమిట్రో ఇవాళ నువ్వు పొద్దున్నే లేచావు అని అమ్మ ఎత్తి పొడిచిందని. అమ్మ ప్రేమ కదూ, అమ్మ కడుపు, అందుకని తిట్టలేక గౌరవవాచకం వేస్తుంది. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును ఎర్రరట, ధరిత్రినిట్టి నిహితులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను, పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తెలిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని. ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా, పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలము కొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట, ఏం నాకు కూడా దొరకవా, నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా, చూసావా ఎలా పట్టుకున్నానో అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలు అందరూ చూస్తున్నారు. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఇన్ని వదిలింది అనుకోండి, దొరుకుతాడా మళ్ళీ? దొరకడు. అందుకని ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంటోంది, ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. ఆ వెడుతోంది, ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది, ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది, 2 అంగుళాలు తక్కువ వచ్చింది.
మళ్ళీ పిల్లాడిని అలాగే పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి. 2 చేతులు సహకరించాలని పిల్లాడిని వదిలేసిందా పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది. ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా? ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏం అల్లర్రా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమరం శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ వెడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వెడుతోంది, తెస్తోంది, ఏదో చదువుతోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు, మర్చిపోయింది. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? వడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా, నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు తగ్గడం. ఇప్పుడు ఆయన ఒకదానికి లొంగిపోయాడు. దేనికి? అయ్యో పిచ్చి అమ్మ నన్ను పట్టుకుంటానని వెంటపడుతోంది. ఈ వెంటపడటంలో ఆ పవిట కొంగు జారిపోయింది, ఆ కొప్పు విడిపోయింది, పువ్వులన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని తిరుగుతోంది. అమ్మా, నేను పట్టుబడిపోతానమ్మా అన్నాడు. ఆయన పట్టుబడతానన్నాడు కనుక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు నీల తల్లి చేతన్ రోలం. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనక సనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావలి, వేద మంత్రములకు లొంగడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. ఒక గోపికకి దొరికిపోయి కట్టబడి రోటికి ఆయనకి ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ అన్నారు. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. ఆనాడు యశోదాదేవి చేత కట్టబడ్డాడు. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. అమ్మ గట్టిగా ముడేసేసింది, రోటికి కట్టేసింది. ఆ రోలు ఈడుచుకుంటూ పాకాడు. ఒంటి మీద చిన్న మచ్చ ఉండవలసినటువంటి అగత్యం లేనటువంటి పరమేశ్వరుని యొక్క నడుం మీద ఒక తాడు గురుసుకుపోయినటువంటి మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ నేను దొరకాలనుకున్న వాళ్ళకి దొరికిపోతాను. నేను దొరకాలని ఎందుకు అనుకుంటానంటే, నిరతిశయ భక్తితో నన్ను సేవించిన వాళ్ళకి నేను దొరికిపోతానని చెప్పడానికి గుర్తు ఆ దామోదరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దామోదరమావాహయామి అన్నట్లే త్రయంబకమావాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం. 3 కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. ఈ సయాటికా సమస్య ఉన్నప్పుడు ఏంటంటే నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల ఆ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అయితే నొప్పి ఎక్కువ లేని సమయం కూడా ఉంటుంది. అటువంటప్పుడు కొన్ని వ్యాయామాలు అవి చేసుకొని నడుముకి తర్వాత కాళ్ళకి కూడా కొంత బలాన్ని తెచ్చుకోగలిగినట్టయితే ఈ నొప్పి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే విశ్రాంతి అప్పుడు ఎక్కువగా వంగి పని చేయకుండా ఉండడం, అంటే పెద్దగా బరువులవి ఎత్తకుండా ఉండడం అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి.
నడుముకి తర్వాత కాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాయామాలు అంటే పద్ధతిగా నేర్చుకుని చేసుకుంటున్నట్టయితే కనుక నొప్పి రాకుండా ఉండడానికి వ్యాయామం కూడా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ సమస్య కోసం మనం ఇందాక ఒక ఔషధాన్ని తయారు చేసుకుంటూ 2 మూలికల గురించి ఇందాక అనుకున్నాం కదా. ఆ మిగతా మూలికలు ఏమేంటంటే మొట్టమొదటిది ఆముదపు వేళ్ళు. ఈ ఆముదపు వేళ్ళు వాత దోషాన్ని తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. వాత దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ సయాటిక్ నర్వ్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా ఆముదపు వేళ్ళు బాగా తోడ్పడతాయి. ఈ ఆముదపు వేళ్ళతో పాటుగా మనం తీసుకోవాల్సినటువంటి మరొక మూలిక దేవదారు. దేవదారు కూడా వాతహరమైనటువంటి చక్కటి మూలిక. అందుకని ఇది కూడా ఈ గృధ్రసి వాతం లేదా సయాటికా సమస్యలో ఉండేటువంటి వాత దోషాన్ని బాగా తగ్గించి నొప్పిని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. దేవదారుని కూడా చూర్ణంలాగా అంటే మెత్తటి చూర్ణంలాగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగా చేసేసుకుని దీన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మొత్తం మనకి 5 మూలికలు కావాలి. మొదట మనం 2 చెప్పుకున్నాం, ఇప్పుడు ఒక 2 అయ్యాయి. ఆఖరి మూలిక ఏంటంటే సొంఠి. ఈ సొంఠి కూడా వాతహారంగా బాగా ఉపయోగపడుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే సొంఠికి ఉన్నటువంటి మరొక మంచి గుణం ఏంటంటే తీసుకున్న ఔషధం శరీరానికి వంట పట్టడానికి కావాల్సిన మార్పులన్నీ సొంఠి ద్వారా బాగా జరుగుతాయి. సొంఠిని కొంచెం నేతిలో వేయించి తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. మొత్తం ఈ 5 మూలికలకు సంబంధించినటువంటి వాత చూర్ణాలని తీసుకుని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఈ సయాటికా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో ఈ వాత చూర్ణాన్ని తీసుకుని దాన్ని సుమారుగా ఒక 60 నుంచి 70 మిల్లీలీటర్ల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి సన్నటి మంట మీద మరగనివ్వాలి. అలా ఎంతసేపు అంటే ఆ నీటిలోంచి సగం ఎగిరిపోయి సగం మాత్రమే మిగిలేంత వరకు బాగా కాగనించి ఆ మిగిలినటువంటి దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల కనుక నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ సయాటికా సమస్యని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. స్త్రీలకు ఉన్నటువంటి పుట్టుమచ్చలకు పురుషులకు ఉన్నటువంటి పుట్టుమచ్చలకు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. పురుషులు ఎవరికైనా సరే నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? పురుషులకి నాలుక చివరి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే మితంగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు ఇతరుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరు. ఎవ్వరినీ కించపరిచే విధంగా మాట్లాడరు. చాలా నెమ్మదిగా సహజ సిద్ధంగా శాంత స్వభావంతో మాట్లాడుతూ ఎదుటివారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా సరే పురుషులకు నాలుక చివరి భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి వాక్శుద్ధి ఉంటుంది. వీళ్ళు ఒక మాట అంటే ఆ మాట జరగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని కూడా పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. వీళ్ళ సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంటూ సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పురుషులు ఎవరికైనా సరే నాలుక పై భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే కళారంగంలో లేదా సాహిత్య రంగంలో రాణించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పురుషులకి నాలుక పై భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే రాజకీయ రంగంలో కూడా విశేషంగా రాణించటానికి చక్కటి రాజకీయ నాయకుడిగా ఎదగటానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా పురుషులు ఎవరికైనా సరే నాలుక పై భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందమైనటువంటి భార్య, చక్కటి కీర్తి ప్రతిష్టలు, అనుకూలవంతులైనటువంటి సంతానం, ఇలా జీవితం అంతా కూడా వడ్డించిన విస్తరిలాగా ఉంటుందని, నాలుక పై భాగంలో పురుషులకు పుట్టుమచ్చ ఉన్నట్లయితే సకల సంపదలు కలుగుతాయని, ఆనందకరమైనటువంటి జీవితం ఏర్పడుతుందని పుట్టుమచ్చల శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే నాలుక పై భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అధికమైనటువంటి దైవ భక్తిని కలిగి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నిరంతరము
ఏ సమస్య వచ్చినా సరే స్తోత్రపారాయణలు చేసుకుంటూ దైవనామస్మరణలో జీవితాన్ని గడపటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు దైవపరంగానే ఎక్కువగా ఆలోచిస్తూ సంగీత విద్యలో కూడా ప్రవేశాన్ని కలిగి ఉండటానికి, నిపుణతను పెంపొందింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీలు ఎవరికైనా సరే నాలుక పైభాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే భక్తి గీతాలు ఎక్కువగా పాడటం ద్వారా ప్రసిద్ధ గాయనీమణులుగా విరాజిల్లటానికి కూడా ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే నాలుక క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీవితంలో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. నాలుక క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే పూజలు, వ్రతాలు, నోములు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నిరంతరము కూడా తీర్థయాత్రలు చేయాలని, పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే నాలుక క్రింది భాగంలో స్త్రీలు ఎవరికైనా పుట్టుమచ్చ ఉన్నట్లయితే అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం గడపటానికి ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించారు. అలాగే నాలుక క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నటువంటి స్త్రీలు మంచి ధనవంతులుగా విరాజిల్లటానికి, చక్కటి కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీలు ఎవరికైనా సరే నాలుకకు అటు కానీ ఇటు కానీ ప్రక్క భాగాలలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్లను అందరూ మెచ్చుకోవాలనేటటువంటి తలంపు ఎక్కువగా ఉంటుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించారు. కనుక స్త్రీలు ఎవరైనా సరే నాలుకకు ప్రక్క భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళ తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ నలుగురిలో మెప్పును పొందాలని తరచూ ప్రయత్నిస్తూ ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. నక్షత్ర యోగము అన్ని రకాలుగా జాతకాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అందులో ప్రథమ పాదంలో జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారి ఉద్యోగ భవిష్యత్తు ఏంటి, వారు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు మొదలైనటువంటి అంశాలను మనం పరిశీలన చేద్దాం. జాతక పారిజాత గ్రంథము రీత్యా పుష్యమి నక్షత్రం గురించి ఈ విధంగా చెబుతోంది. తిష్యే విప్రసుర ప్రియ సధనధి రాజప్రియో బంధుమాన్. సధనధి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ధనము విశేషంగా ఉంటుంది, తెలివితేటలు విశేషంగా ఉంటాయి, రాజప్రియత్వము అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి గౌరవము, గుర్తింపు లభిస్తుంది. దాంతోపాటుగా బంధుజన ప్రీతి కూడా అధికంగా ఉంటుంది. ఆ క్రమంలోనే విప్ర సురప్రియ దేవబ్రాహ్మణుల యందు విశేషమైనటువంటి భక్తి గౌరవాదులు పరిపూర్ణంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం అంటే బలమునిచ్చునది అని అర్థం అన్నమాట. అసలు పుష్యమి అంటే అర్థం ఏమిటో చూద్దాం. పుష్యంతి అస్మిన్ అర్థాః ఇది పుష్యమి పుషపుష్టవు. కోరికను సమృద్ధముగా సమకూర్చున్నది అంటే కోరికలని తీర్చున్నది. పుషపుష్టవు, పుష్టవు అంటే ఇక్కడ బలము, పుష్టిగా ఉండుట అంటే బలము అని కూడా అర్థం అన్నమాట. అలాగే పౌషే తైష్య సహస్యద్వౌ సహర్బలం అని అర్థం ఉంది. పౌషే తైష్య సహర్బలం. పుష్యమి అంటే తిష్య అని అర్థము, తిష్య అంటే బలము అని అర్థము. ఈ విధంగా కోరికని తీర్చటం, అలాగే తన యొక్క బలాన్ని పెంచటం, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా చూచేటటువంటి నక్షత్ర ప్రభావము పుష్యమిలో కనపడుతుంది. పుష్యమిలో జన్మించిన వాళ్ళ యొక్క మనోభావాలు పరిపూర్ణంగా ఉంటాయి. శాస్త్రరీత్యా బృహజ్జాతక ఆచార్యుడైనటువంటి వరాహమిహిరాచార్యులు వారు చెప్పినటువంటి శ్లోకాన్ని పరిశీలన చేస్తే, శాంతాత్మా సుభగః పండితో ధని ధన సంభృత పుష్యే శాంతాత్మ శాంతప్రియ. పరిపూర్ణమైనటువంటి శాంతము, అలాగే శాంతిని అనుభవించడము, ప్రశాంతమైనటువంటి జీవనము పుష్యమి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా
సాముదాయికంగా ఉండేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే శమదమపరః జితేంద్రియ, ఇంద్రియములని వశం చేసుకొని తన మనస్సుని, తన బుద్ధిని, తన వాక్కుని, తన ఆలోచనని తన ఆధీనంలో ఉంచుకునేటటువంటి దివ్యమైన శక్తి పుష్యమే నక్షత్ర జాతకుల యొక్క సొంతమై ఉంటుంది. అదే క్రమంలో శుభగహ అని కూడా చెప్తోంది. సర్వజన ప్రియులే ఉంటారు. పుష్యమే నక్షత్రంలో జన్మించడం ద్వారాగా సర్వజన వశీకరణత్వం కనపడుతుంది. అందరితో కూడా సఖ్యత, స్నేహము, మంచి భాష, మధురమైనటువంటి వాక్కులు, ప్రసన్నత, ఈ విధమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ నక్షత్రము యొక్క జీవ ప్రాణి స్వభావాన్ని కనుక పరిశీలన చేసినట్టయితే మగ గొర్రె అని చెప్తారు. అంటే ఇది మేషానికి సంకేతం. మేషము అంటే గొర్రె అన్నమాట. ఈ స్వభావం ఎలా ఉంటుంది? వేగవంతంగా ఉంటుంది, చాలా చురుకుగా ఉంటుంది, ప్రతి పనిలోనూ వేగం అధికంగా ఉంటుంది, విద్యాపరంగా విశేషమైనటువంటి జ్ఞానం అధికంగా ఉంటుంది, శీఘ్రంగా అర్థం చేసుకునే శక్తి వీళ్ళల్లో ఉంటుంది. ఇక మొదటి పాదాన్ని పరిశీలన చేస్తే ప్రథమ పాదస్య రవిః భూపాంశః, సూర్యభగవానుడి యొక్క అంశ. భూప అంటేనే రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ అధికార అవకాశ యోగాలు అత్యధికంగా కనపడుతున్నాయి పుష్యమి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి. ఎందుకని? సహజంగా వేగంగా అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవటం, గుర్తుపెట్టుకున్నటువంటి దాన్ని విద్యా రూపంలో విజయాలను సాధించడం, వినయము, ఇవన్నీ ఉండటం ద్వారాగా ప్రభుత్వపరమైనటువంటి గౌరవము, గుర్తింపు, ధనము లభిస్తూ ఉంటాయి. ఆ క్రమంలో భూపాంశలో జన్మించడం ద్వారాగా క్షిప్రకర్మవాన్ అనే శాస్త్రం చెప్తోంది. క్షిప్రకర్మవాన్, వేగవంతంగా కార్యనిర్వహణా శక్తి, సామర్థ్యం కలిగి ఉండటం, తొందరగా పనులు చేసుకునేటటువంటి శక్తి ఉంటుంది. అలాగే ఈ పుష్యమి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మొదలైన అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని చూద్దాం. మూత్రపిండాల ఆరోగ్యం కోసం ద్విహస్త విస్తృత బద్ధ కోణాసనం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకునే మలినాలు, ఇతర విషతుల్య పదార్థాలు తొలగించడంలో మూత్రపిండాలదే కీలక పాత్ర. మూత్రపిండాలు సరైన రీతిలో పనితీరు కనబర్చకపోతే శరీరం రోగగ్రస్తమవుతుంది. ద్విహస్త విస్తృత బద్ధ కోణాసనం మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉపకరించే ముఖ్యమైన ఆసనం. నేలపై కూర్చుని రెండు కాళ్లను చాపాలి. రెండు అరికాళ్లను కలిపి కుడి చేతిని కుడి పక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. తలను కాళ్ల ముందు ఉంచాలి. ఈ స్థితిలో నడుము బాగా వంచాలి. అరచేతిని వల్లకిలా ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల మూత్రపిండాలు ఆరోగ్యవంతమవుతాయి. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసం సర్వేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం ప్రతి గృహంలోనూ ఆయా రాసులకు సంబంధించిన ఇంటి యజమాని దానికి సంబంధించినటువంటి శివారాధన గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి, వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి వివిధ దోషభూయిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయలుపడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు. శివుని యొక్క అనుగ్రహం వల్లనే జ్ఞానం అనేటువంటిది ఉద్భవిస్తుంది. మానవ జీవితం సుసంపన్నం చేసుకోవడానికి ప్రతి గృహ యజమాని కూడాను తమ తమ గృహాల్లో శివాభిషేకం స్ఫటికలింగంతో కానీ, పాదరసలింగంతో కానీ, లేక పార్థివలింగంతో కానీ చేయటం చాలా శుభదాయకవంతమైనటువంటి గృహబలానికి నాంది పలుకుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీలైతే సహస్రలింగార్చన చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి గృహ తత్పరీత్యా సర్వ వాస్తు దోష ప్రభావాలన్నీ కూడాను
పటాపంచలైపోతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే రాశి ఫలాన్ని బట్టి ఏ ఏ రాశుల వారు శివప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏ విధంగా ఆ పరంధాముని పరమేశ్వరుణ్ణి ఆశుతోషుణ్ణి అర్చన చేయాలో అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది. మొట్టమొదటి రాశి మేషరాశి కాబట్టి ఈ మేషరాశి వారికి శివార్చన చేసినట్లయితే సుఖం, శాంతి, ఉన్నత విద్య, వాహనాలు, మాతృసుఖం మొదలైనవన్నీ కూడాను ప్రాప్తిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చాలా గొప్పగా వివరణ ఇచ్చారు. వీరు సెమీ పుష్పాలతో అంటే జమ్మి చెట్టు ఈ సెమీ పుష్పాలతో గనక శివార్చన చేసినట్లయితే చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం ఆ గృహంలో ఇంటి యజమానికి అందరికీ కూడాను సుఖశాంతులు అనేక అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు కలిగి తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వృషభ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు శివ పూజ వలన చాలా చక్కటి బలం, ధైర్యం, పరాక్రమం, కార్యదక్షత ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ రాశి వారికి. అందుచేత సోదరులతో సత్సంబంధ బాంధవ్యాలు కూడాను చాలా చక్కగా బలపడటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రాశి జాతకులు శివలింగానికి జిల్లేడు పూలతో అర్చన చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తెల్ల జిల్లేడు పూలు ఇవి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. అంతేకాకుండా మిథున రాశి జాతకులు ఈ జాతకులకు శివార్చన వలన చాలా గొప్ప సుఖప్రాప్తి సంభవిస్తుంది. వీరు సెమీపత్రి అంతేకాకుండా దర్భపూలతో శివార్చన చేయటం వలన చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే కర్కాటక రాశి వారు ఉన్నారు. వీళ్ళు శివ పూజ చేసినట్లయితే సమస్త సుఖ సమృద్ధి కూడాను పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు. ఆరోగ్యం, బౌద్ధిక సుఖాలు, మానసిక శాంతి లభ్యపడుతాయి. వీరు తప్పనిసరిగా శివుణ్ణి బిల్వపత్రాలతో అర్చన చేయటం సర్వత్రా సుఖదాయకం. బిల్వపత్రం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ బిల్వపత్రాన్ని తీసుకొని ఆ స్వామి పైన అలా ఉంచి నమస్కృతాంజలి గడిస్తే చాలు చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సింహరాశి వారు మానసిక శాంతికి, యశో వృద్ధికి, భగవంతుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఆ స్వామి పైన శ్రద్ధాభక్తులు మరింతగా ఇనువింప చేసుకోవడానికి వీరు తప్పనిసరిగా ఉమ్మెత్త, గన్నేరు పూలతో ఆ అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అర్చన చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం వీరికి సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసంలో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క పూజలు అనేటువంటివి బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా నిత్యం జరుగుతూనే ఉండాలి. కన్యా రాశి వారు ఈ రాశి వారికి శివ పూజ ఆర్థిక లాభాన్ని, అలాగే జ్యేష్ఠ భ్రాతలు, భగినుల సహకారం, మిత్రుల యొక్క సహకారం, ఆత్మవిశ్వాసం, వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడాను సిద్ధిస్తాయి ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి అర్చించడం చేత. వీరు సమీపత్రాలు, కుశపుష్పాలతో శివార్చన చేయాలి అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మిగిలిన రాశుల వారి యొక్క శివార్చన విధి విధానం రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం.
మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఊర్ధ్వముఖ శ్వానాసనం కూడా ఉపయుక్తమవుతుంది. నేలపై మోకాళ్లపై కూర్చోవాలి. ఈ స్థితిలో నడుమును బాగా వంచాలి. తలను నిటారుగా పైకి ఎత్తాలి. చేతుల్ని నేలకు బలంగా అదిమి ఉంచాలి. మూత్రపిండాలలో ఉండే నెఫ్రాన్స్ ఆరోగ్యంగా ఉంటే మూత్రపిండాలు చక్కగా పనితీరును కనబరుస్తాయి. శారీరక అంతర్గత మాలిన్యాల్ని తొలగించటానికి, ఆరోగ్యానికి హాని చేసే పరిస్థితులు తొలగించటంలో మూత్రపిండాలు గణనీయమైన పాత్రను పోషిస్తాయి. మూత్రపిండాల పనితీరు మెరుగుపడటానికి ద్విహస్త విస్తృత బద్ధకోణాసనం, ఊర్ధ్వముఖ శ్వానాసనం వంటివి ఉపకరిస్తాయి.